జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. ప్రకృతి యొక్క అద్భుతమైన సృష్టియే గోమాత. ప్రతి గృహ ప్రవేశానికి గోవు లేకుండా, గో ప్రవేశం లేకుండా మనం ఇప్పుడు ఇంటి గృహ ప్రవేశాలు ఎవరు చేయరు. అసలు గోవుని ఎందుకు ప్రవేశింపచేయాలి? అసలు గోవు అంటే మనకు తెలిస్తే గోవుని ఎందుకు ప్రవేశింపజేస్తామో తెలుస్తుంది. 33 కోట్ల దేవతల సమాహారమే గోమాత అంటారు. 33 కోట్ల పేర్లు చెప్పండి, మేము రాసుకుంటామనే నాస్తికవాదులు చాలామంది ఉంటారు. జీవకోటి అంటే కోటి మంది జీవులని కాదు. 33 కోట్లు అంటే అది సంఖ్య. 33 అనేది ఒక సంఖ్య. 33 రకాల శక్తులు కలిగిన గోమాత సర్వదేవతా సమాహారం. అటువంటి గోమాత విశ్వంలో ఉండే విశ్వశక్తిని గ్రహించగలిగే మోపురంలో సూర్యకేతునాడి ద్వారా తన పాలల్లోకి కెరిటిన్ అనే ఒక ద్రవాన్ని పంపించి తన రక్తంలోకి ఆ కెరిటిన్ని ప్రవేశింపచేసి లేత పసుపచ్చ అంటే బంగారపు వర్ణపు పాలని మనకి ఇస్తోంది గోమాత. గోమాత అంటేనే ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటర్. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ స్థలంలో భూగర్భంలో ఏ ఉన్నాయో మనకు తెలియదు. మనం పునాదులు కట్టేస్తాము, ఇల్లు ప్లాన్ వేస్తాము, పెద్ద రకాలుగా ఇల్లుని కట్టేసుకుంటూ ఉంటాం. కట్టుకుంటున్నప్పుడు మనం సహజంగా చేసేది వాస్తు పూజ చేస్తాం. వాస్తు సరిగా ఉందా లేదా చూస్తాం, నిర్ణయించుకుంటాం, ముహూర్తం నిర్ణయించుకుంటాం. ఆ ముహూర్త నిర్ణయానికి గోప్రవేశం చేస్తాం. వత్స సహిత గోమాత అంటే దూడతో సహా కలిపి గోమాతను తీసుకువెళ్తాం. ఎందుకు అంటే ఆ భూమిలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఎగ్జిస్టింగ్గా ఉంటాయో, ఎగ్జిస్టింగ్గా ఉండి ఆ భూమిలో ఉండే దోషాలని లోపాలని సరిదిద్దగలిగే శక్తి కలిగిన ఏకైక సాధనం గోమాత. ఎప్పుడైతే ఆ తల్లి ఆ గృహంలోకి ప్రవేశించి తన మూలమూత్రాదులతో ఆ ఇంటిని తిరగాడితే దాని దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయనేది అనాదిగా మనకు ఉన్న ఆచారము, సంస్కృతి, సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఈ రోజుకి మనం కొనసాగిస్తున్నాం. ఎందుకు? దీని వెనకాల ఏమున్నది? ఎందుకు మనం గోమాతను తీసుకురావాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్నెస్ ఉంటేనే ప్రాస్పరిటీ ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటేనే పీస్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రాస్పరిటీ కావాలన్నా, ఒక పీస్ కావాలన్నా ఆ పాజిటివ్ ఎనర్జీని, మన దగ్గర లేని పాజిటివ్ ఎనర్జీని గోమాతలో ఉండే పాజిటివ్ ఎనర్జీస్తో అక్కడ ఉన్న దోషాలన్నింటినీ నివృత్తి చేయటమే గోప్రవేశం యొక్క. ఇదివరకు అందరికీ ఇళ్ళకి మనం ప్యాంప్లెట్లు కొట్టి మా గృహప్రవేశం అని చెప్పేవారు కాదు. మా ఇంట్లో గోప్రవేశం అండి, మీరు రండి అనేవాళ్ళు. అలాంటిది ఇవాళ గృహప్రవేశం అండి, 14వ ఫ్లోర్ అండి, ఆకాశంలో ఉందండి అని చెప్పి మనం ఇస్తున్నాం. అయితే చాలామందికి అనుమానం, ఏమండి మాది ఎక్కడో 14వ ఫ్లోర్లో ఉంటుంది, గోమాతని ఎలాగండి అని. మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, 14వ ఫ్లోర్ వరకు గోమాతలను తీసుకువెళ్ళి వాటిని ఇబ్బంది పెట్టి వాటి పాపాన్ని మీరు పొందకండి. ఎందుకంటే భూమి మీదే మీరు పునాది వేసి 14వ ఫ్లోర్ కాకపోతే 24వ ఫ్లోర్లో మీరు కట్టుకోవచ్చు. కానీ భూమి మీద మాత్రమే పూజ చేయాలి. వాస్తు పూజలు, వాస్తు హోమాలు మీ ఇళ్లలో చేసుకోండి. కానీ గోపూజ, ఎందుకంటే మన చెట్టుకి నీరు మనము కొమ్మలకి పోయాము, ఆకులకి పోయాము, కాండంలో పోస్తాం. కాండంలో శక్తి గ్రహిస్తేనే దాని యొక్క కొమ్మలకి, రెమ్మలకి అన్నిటికీ కూడా శక్తి వెళ్తుంది. అలాగే గోమాతని మీ అపార్ట్మెంట్లలో కింద మాత్రమే చెయ్యండి. గోవుల్ని ఇబ్బంది పెట్టి మీ ఫ్లోర్లలోకి లిఫ్టుల్లో ఎక్కించి వాటిని ఇబ్బంది పెట్టకండి. సాంప్రదాయమే అది. మనిషి భూమి మీద ఉండవలసిన వాడు ఇవాళ గాలిలో ఉంటున్నాడు. కాబట్టి మనం గాలిలో ఉండి దాన్ని కూడా గాలిలోకి తీసుకువెళ్దామంటే అది తప్పు అవుతుంది. కాబట్టి ఏ అపార్ట్మెంట్ అయినా కానీ గోపూజలో మాత్రమే కిందనే చెయ్యండి తప్ప పైదాకా తీసుకువెళ్ళి వాటిని ఇబ్బంది పెట్టి వాటి యొక్క తద్వారా జరిగే పాపాలకి మనం కారణం కాకుండా ఉంటాంగా మీరు
సరి అయిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడంటే గృహప్రవేశం అనగానే గోవుని తీసుకుని లిఫ్ట్లో ఎక్కించి మేము తీసుకెళ్ళి తిప్పేసుకొస్తామండి అంటారు. ఎందుకంటే వాటికి అలవాటు ఉండదు. కాబట్టి ఇది మీరు అందరూ గ్రహించండి. ఇంకొకటి, గోపూజ అంటే మీరేదో ఒక అరటిపండు పెట్టి దానికి అగరత్తులు పెట్టి దానికి పసుపు కుంకాలు పెట్టేసి వాటిని ఇబ్బంది పెట్టేసి అది గోపూజ కానే కాదు. అది గోపోషణే గోపూజ అవుతుంది. గోవుని పూజించడం అంటే పోషించటము అని మీరు అర్థం చేసుకోండి. గోవుని పోషించడం అంటే దానికి కావలసిన నీడని కానీ ఆహారాన్ని కానీ నీరుని కానీ అందించినప్పుడే గోసేవ అవుతుంది. కానీ ఇవాళ రోజున ఏం జరుగుతోంది, ఒక పండు తీసుకుని దానికి చుట్టూ తిప్పేసి దాన్ని నోట్లో పెట్టేస్తున్నాం. కాబట్టి మనం చేయగలిగిన శక్తితో ఒక అరటిపండుని అరటిపళ్ళు అసలు ఆవుకు పెట్టరాదు. ఆవులకి అరటిపండు పెట్టరాదు. అరటిపళ్ళు మనిషి తినవలసింది. ఆ తొక్క మాత్రమే ఆవు తింటాయి. తొక్కలు ఆవులకి పెట్టండి, పళ్ళు మీ పిల్లలకి పెట్టండి. అంతేగాని గృహప్రవేశంలో ప్రతివాడు ఒక్కొక్క అరటిపండు పెట్టేసేసి ఆవు యొక్క ఆరోగ్యం మాత్రం పాడు చేసి ఆ విధంగా మీరు చేసుకోకూడదనేదే మీ అందరికీ మా సంస్థ ద్వారా అనుభవంతో చెప్తున్న మాటలు. కాబట్టి ఒక గోప్రవేశానికి మాత్రమే కాదు గోవు, ఎవరైనా మరణించిన తర్వాత 10వ రోజున చేసే గోదానం కూడా మొదటి దానాల్లో గోదానం కూడా మొదటిది. కాబట్టి గోదానానికి కానీ గృహప్రవేశానికి కానీ గోవు లేకుండా ఈ సనాతన ధర్మం లేదు. కాబట్టి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, రక్షించుకుందాం. గోమాతకు మన అండ ఇద్దాం. గోసేవే మన ఎజెండాగా బతుకుదాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గృహప్రవేశానికి అపార్ట్మెంటుల్లో వాటి ఎక్కించి ఇబ్బందులు పెట్టకండి. అదేవిధంగా గోవుని అంటే దేశీయ గోవుని మాత్రమే తీసుకెళ్తేనే మీకు ప్రాస్పరిటీ, పాజిటివ్నెస్. ఏదో ఈ జెర్సీ ఆవుల్ని తీసుకువెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. కాబట్టి అది గ్రహించి మీరు దీన్ని తప్పకుండా ఆచరిస్తారని, అనుసరిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.